హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సార్, నేను ఇంకా హోంవర్క్ చేయలేదు. ఆగు. ఏంటి, నువ్వు ఇంకా హోంవర్క్ చేయలేదా? అంటే అలా కాదు సార్. మరి ఇంకేంట్రా? అది నేను హోంవర్క్ కంప్లీట్ చేశాను. మరి కాకపోతే నేను హోంవర్క్కి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. ఎక్స్ట్రా ప్రాబ్లమ్సా? వాట్ డూ యూ మీన్? అది సార్, మీరిచ్చిన ప్రాబ్లమ్స్ని నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను. అంతేకాదు, నా ఫ్రీ టైంలో ఒక్కొక్క ఆన్సర్ని 5 పేజెస్ వరకు రాశాను సార్. చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటాయి. వాట్? ఆర్ యూ సీరియస్? అఫ్ కోర్స్, అవును సార్, నేను మీకన్నా బాగా రాశాను. మీరు ఆ పేపర్ చూస్తే నాకన్నా కూడా మీరు బాగా రాయలేరు, అలా రాశా. రేయ్, ఎక్స్ట్రాలు చేయకుండా మూసుకొని నేను చెప్పిన వాటికే హోంవర్క్ చేసుకొని తీసుకొని రా. ఎక్స్ట్రాలు అంటే నీ ప్రాక్టికల్ మార్క్స్ కట్ చేస్తా. సార్, నేను వచ్చే వారం హోంవర్క్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేశాను. రేయ్, ఆల్ రైట్ క్లాస్, ఇప్పుడు మనం వాటర్ సైకిల్ గురించి తెలుసుకుందాం. సార్ ఆగండి. ఏంట్రా సార్, వాటర్ సైకిల్ అంటే నేను ఒకరోజు వాటర్ తాగుతూ పొరపాటున వాటర్ కింద పడిపోయాయి. అవన్నీ క్లీన్ చేయడానికి నాకు ఒక 20 minutes పట్టింది. దాని గురించేనా? అరే, అది కాదురా. ఇప్పుడు మనం ఎవాపరేషన్ గురించి తెలుసుకుందాం. అంతేకాని నువ్వు కింద నీళ్లు పడేసి దాన్ని క్లీన్ చేయడం గురించి కాదు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? నీళ్లు పైకి పోయి మబ్బులు పట్టి అవే వర్షం ద్వారా కిందికి వస్తాయంటారు, అంతేనా? ఎస్. మరి మాత్రం దానికి పైకి పోవడం ఎందుకు, మళ్ళీ కిందికి రావడం ఎందుకు? ఇదంతా టైం వేస్ట్ కదా సార్. సార్, మీరు ఎక్కడొకటి గమనించారా? ఏంట్రా, ఇన్ని రోజులు మనుషులు మాత్రమే డబుల్ పనులు చేస్తారు అనుకున్నా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ప్రకృతి కూడా డబుల్ టైమ్స్ పనులు చేస్తాయి అన్నమాట. ఆల్రైట్ స్టూడెంట్స్, మీలో ఎవరికైనా గ్రావిటీ అంటే ఏంటో తెలుసా? సార్, నాకు తెలుసు. ఓ, వెరీ గుడ్. ఏంటో చెప్పు. ఒకరోజు న్యూటన్ చెట్టు కింద కూర్చున్నాడు. అతనికి బాగా ఆకలి అవుతుంది. ఇంతలో అతని నెత్తి మీద సడన్గా ఒకటి పడింది. అరే, ఏంట్రా అని చూసేసరికి ఒక యాపిల్ పండు. అరే, యాపిల్ పండు అని కొరుక్కొని తిన్నాడు, అంతే. ఏంటి బాబు, న్యూటన్ కింద కూర్చుంటే యాపిల్ పండు దొరికిందా? దాన్ని కొరుక్కొని తిన్నాడా? యా, మూసుకొని కూర్చో. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఓకేనా? వరల్డ్ వార్ 2 ఎప్పుడు ముగిసింది? సార్ నేను చెప్తా, మళ్ళీ నువ్వేనా? సరే, ఎప్పుడు? నాకు తెలిసి 2025 అనుకుంటా. రేయ్, వరల్డ్ వార్ 2 ముగిసింది 1945లో, అంతేకాని 2025లో కాదురా సన్నాసి. సార్, మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదు సార్. వాళ్ళు అప్పుడు బ్రేక్ తీసుకున్నారు, అంతే. మీరు రోజు టీవీ చూడడం లేదా? ఆల్రైట్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. ఒక వ్యక్తి దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి. అందులో నుంచి 4 యాపిల్స్ వేరే అతనికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఎన్ని యాపిల్స్ మిగిలి ఉంటాయి? సార్, నేను చెప్తా. మీరన్నట్టు ఆ వ్యక్తి యాపిల్స్ ఇచ్చారు అనుకుందాం, కానీ ఎందుకు ఇస్తాడు? నిజం చెప్పండి, మీరైతే ఇస్తారా? ఇవ్వను. చూసారా సార్, మీరే ఇవ్వనప్పుడు వాడెవడో 4 యాపిల్స్ ఎలా ఇస్తాడు? దానికి ప్రూఫ్ ఏంటి?